చంపేశారు. ఇప్పుడు ఏమన్నా మేలు పొందిందా? వెళ్ళింది జైల్లోకి. కుటుంబం అంతా పరువు తీసేసింది. ఏడుస్తున్నారు అందరూ. అనవసరంగా ఒక కుటుంబంలో ఉన్న ఒక యవనొస్తుని అనవసరంగా ఊరికనే అభం శోభం తెలియని ఆ యవన బిడ్డని చంపిపడేసింది. పాపం, శరీర కోరికలు, మనసు చంపుకోలేక శరీరమును అప్పికిచ్చు దేవునికి. ఏ శరీరమా, పాపం కొరకు చేయబడలేదు నువ్వు. ఎవరి కొరకు చేయబడ్డావు? దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి ఇచ్చేయి ఈ శరీరాన్ని. ఈ తలంపులు ప్రభుకి ఇచ్చేయి. ప్రభువా, ఈ తలంపులు నాకొద్దు, ఈ తలంపులు కడుగయ్యా. చాలా గుళ్ళకి గోపురాలకు వెళ్ళేసి జుట్టు కాదు అర్పించేది, ఈ తలలో ఉన్న ఆ తలంపులు, పాపపు తలంపులు ఏం చేయాలి? అర్పించాలి. ఈ పాపపు తలంపులు నాకొద్దు, ఈ పాపపు చూపులు నాకొద్దు, ఈ పాపపు మాటలు నాకొద్దని పాపముని ఏలనివ్వకుండా 14-13 వచనంలో ఏం చెప్తున్నాడంటే, మీ అవయవములను దుర్నీతికి సాధనాలుగా కాక పాపమునకు అప్పగించకుండా దేవునికి అప్పగించాలంటే మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి. ఈ మాట అండర్లైన్ చేసుకోండి.